లాస్ట్ మ్యాచ్ మన ఇండియా వరదదేవుడి సహాయంతో మ్యాచ్ను డ్రా చేసుకోగలిగారు. కానీ ఈ మ్యాచ్లో కూడా వరదదేవుడు ఆటంకం కలిగిస్తాడా, లేదంటే మన ఇండియా గెలిచే అవకాశాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, ఆర్ ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? అలానే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ లెవెల్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. అవి ఏమిటి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ 4th టెస్ట్ మ్యాచ్ అయితే మెల్బోర్న్లోని MCGలో ఆడుతున్నారు. ఇక మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే వీరిద్దరు ఇప్పటి వరకు 110 మ్యాచ్లు ఆడారు. అందులో ఆస్ట్రేలియా అయితే కంప్లీట్లీ డామినేట్ చేసింది. దాదాపు 46 మ్యాచ్లు గెలిచింది. ఇండియా అయితే 33 గెలిచింది. అలానే 30 డ్రాలు జరిగాయి. అందులో ఒక మ్యాచ్ టై కూడా అయ్యింది. ఇక MCG పిచ్ విషయానికి వస్తే అదైతే టిపికల్ ఆస్ట్రేలియన్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్ అయితే కంప్లీట్లీ బౌలర్ సెల్ఫ్ పిచ్చెస్ చాలా కనిపిస్తాయి. కానీ MCGలో మాత్రం అయితే ఇనీషియల్ 1-2-3 డేస్ అయితే బ్యాటర్స్కి హెల్ప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. అలానే న్యూ బాల్ ఉన్నప్పుడు బౌలర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయట. అలానే డే 4, డే 5లో అయితే కంప్లీట్లీ బౌలర్స్ డామినేషన్ ఉంటుందట. ఏదర్ స్పిన్నర్స్ ఆర్ పేస్ బౌలర్స్ ఇద్దరికి లాట్ ఆఫ్ హెల్ప్ దొరుకుతుందంట పిచ్ నుంచి. ఇక ఈ గ్రౌండ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్ లో అయితే టోటల్లీ 115 మ్యాచ్లు జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే ఏకంగా 56 మ్యాచ్లు గెలిచింది. అలానే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 42 సార్లు గెలిచి అలానే 17 డ్రాలు కూడా జరిగాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూస్తే 306 గా ఉంది. అలానే గ్రాడ్యువల్లీ ఇన్నింగ్స్ మారే కొద్ది స్కోర్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి డ్యూ టు పిచ్ కండిషన్స్. కాబట్టి టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లాగా వరుణదేవుడు ఆటంకం కలిగించాడు. కానీ థర్డ్ డే మరియు 5th డే అయితే ఫోర్కాస్ట్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. లైక్ మబ్బులు ఎక్కువగా వచ్చేసి వర్షం పడినట్లు అనిపిస్తుంది, కానీ వర్షం పడదట. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియాకి అయితే MCGలో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. లైక్ 2014లో అయితే విరాట్ కోహ్లీ ఈ గ్రౌండ్లోకి వచ్చేసి దాదాపు కంటిన్యూస్గా 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు కొట్టి పడేశాడు. అలానే 2020లో నెంబర్ 4 పొజిషన్లో ఆడిన అజింక్య రహానే కూడా ఒక సెంచరీ స్కోర్ చేశాడు. కాబట్టి ఇక్కడ విరాట్ కోహ్లీ మళ్ళీ ఒక సెంచరీ నమోదు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే వైట్ బాల్ ఫార్మాట్లో చూసుకున్నా కూడా ఈ గ్రౌండ్లో మనకు చాలా మంచి మెమరీసే ఉన్నాయి. అలానే రీసెంట్గా MCGలో ప్రాక్టీస్ సెక్షన్స్ ఆడిన మన ఇండియన్ ప్లేయర్స్ అయితే రోహిత్ శర్మ గాయపడ్డాడట. అది కూడా చిన్న ఇంజురీ. అతడు గేమ్కి అందుబాటులో ఉంటాడని అతడే ప్రెస్ కాన్ఫిడెన్స్లో చెప్పారు. అది మాత్రం క్లారిటీ అయ్యింది. ఇక మన బ్యాటింగ్ విషయానికి వస్తే మన బ్యాటింగ్ అయితే కాంపాక్ట్గా కనపడుతుంది. మెయిన్లీ శుభన్ గిల్ మరియు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ రన్స్ కొట్టాల్సి ఉంది. మెయిన్లీ శుభన్ గిల్ బ్యాట్ నుంచి అయితే పెద్దగా రన్స్ అయితే రాలేదు. మరియు విరాట్ కోహ్లీ కూడా సెంచరీ తప్పితే అతడు కూడా అంత మంచి నాక్స్ ఆడిన దాఖలాలు అయితే కనిపించలేదు ఈ 3 మ్యాచ్లలో. కానీ MCGలో మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ మంచి స్కోర్ పుటప్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ యశస్వి జైస్వాల్ చూసుకున్నా కూడా అతడు కూడా ఒక 160 తర్వాత ఏ మ్యాచ్ కూడా సరితో పర్ఫామ్ చేయలేదు మరియు రన్స్ కూడా కొట్టలేదు. ఇక KL రాహుల్ విషయానికి వస్తే KL రాహుల్ ఒక్కడే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ నుంచి కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతూనే ఉన్నాడు. ఇక మన మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రిషబ్ పంత్ కూడా కంటిన్యూస్గా రన్స్ కొడుతున్నాడు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా యాజ్ ఎ కెప్టెన్గా రన్స్ కొట్టాలా నెంబర్ 6 పొజిషన్లో వచ్చి. మెయిన్లీ మన డౌన్ ద ఆర్డర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయిన్లీ రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి అయితే కంటిన్యూస్గా రన్స్ కొడుతూనే ఉన్నారు. రవీంద్ర జడేజాకు వచ్చిన ఆపర్చునిటీ అయితే 2 చేతులతో గ్రాప్ చేసుకొని ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేసి 77 రన్లు కొట్టి మన ఇండియా ఓడిపోకుండా కాపాడాడు. అలానే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి చూసుకున్నట్లయితే అతడు అన్బీటెన్ గా కనపడుతున్నాడు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే నేను ఇక ఏమీ చెప్పనక్కర్లేదు. జస్ప్రీత్ బుమ్రా మన బౌలింగ్ లైనప్ అయితే ఒక్కడిగా ముందు నుంచి నడిపిస్తూ ఒక అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లకు మొత్తం వెన్నులో ఒడుగు పుట్టిస్తున్నాడు. అలానే ఇతడు తోడుగా ఆకాశ్ దీప్ మరియు మొహమ్మద్ సిరాజ్ కూడా అద్భుతమైన స్పెల్స్ వేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికి వికెట్స్ రావడం లేదు. ఇక మన ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లోనే ఆడిన అదే ప్లేయింగ్ 11తో ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ చేంజెస్ చేయకపోవచ్చు. ఎనీవే ఇక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 యశస్వి జైస్వాల్, KL రాహుల్, 3లో శుభన్ గిల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో రోహిత్ శర్మ, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో మొహమ్మద్ షమి, నెంబర్ 11లో ఆకాశ్ దీప్తో బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ తో చాలా కాంపాక్ట్
కాంపాక్ట్ టీమ్ గా కనబడుతున్నారు. కానీ ఈ 4th టెస్ట్ మ్యాచ్ కి అయితే ఆస్ట్రేలియన్ టీం అయితే చాలా మార్పులే చేసింది వాళ్ళ స్క్వాడ్ లో. మెయిన్లీ మెక్స్విన్ డ్రాప్ చేసి శామ్స్ కాన్స్టెన్స్ ని తీసుకొచ్చింది. ఇతడైతే జరగబోయే నెక్స్ట్ మ్యాచ్ నుంచి ప్లేయింగ్ లెవెల్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ బ్యాకప్ ఓపెనర్స్ ఎవరే కానీ లేరు. అలానే ఈ యంగ్స్టర్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈవెన్ మనకు ఇండియా వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ 11 ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా ఇతడు ఒక సెంచరీ కొట్టాడు. అది కూడా అటాకింగ్ వేలో ఓపెనర్ గా వచ్చి. కాబట్టి ఇది డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆస్ట్రేలియన్ టీమ్ కి. అలానే ఇతడు ఇండియా ఏ మరియు ఆస్ట్రేలియా ఏలో ఆడిన మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా ఆడి సెంచరీలు నమోదు చేశాడు. యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే ఇతడు డెఫినెట్లీ నెక్స్ట్ మ్యాచ్ డెబ్యూ చేసే అవకాశాలు 100కి 200% ఉన్నాయి. అలానే ఆస్ట్రేలియన్ మెయిన్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ అయితే తొడకండ్రాల సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాడంట. అలానే నెక్ సెక్షన్స్ కూడా అతడు వచ్చి ప్రాక్టీస్ చేయలేదంట లాస్ట్ టైం. కాబట్టి ట్రావిస్ హెడ్ పైన అయితే చాలా వరకు డౌట్లు అయితే విమర్శలు మరియు డౌట్లు అయితే రైజ్ అవుతున్నాయి. కానీ ఆస్ట్రేలియన్ హెడ్ కోచ్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు అతడైతే డెఫినెట్లీ 4th టెస్ట్ మ్యాచ్ ఆడుతాడు అని. ఇన్ కేస్ అతడు కూడా ఆడుకోకుండా యాజ్ ఇండియన్ ఫ్యాన్ గా అయితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ యాజ్ ఎ క్రికెటర్ గా అయితే మనం ఒక కాంపిటేటివ్ క్రికెట్ ని మిస్ అవుతాం. అలానే వాళ్ళ బౌలింగ్ లైనప్ లో హేజల్వుడ్ కూడా రోల్డ్ అయిపోయాడు బికాస్ ఆఫ్ మజిల్స్ ఇష్యూ. అతని ప్లేస్ లో అయితే డైరెక్ట్లీ బౌలాండ్ వచ్చే అవకాశాలు 100కి 200% ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ తర్వాత వాళ్ళ స్క్వాడ్ లో బౌలాండ్ కన్నా మంచి బౌలర్ అయితే ఇప్పటి వరకు లేడు. ఇక ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ మరియు స్టీవ్ స్మిత్ తప్ప ఎవరే కానీ మంచి ఫామ్ లో అయితే కనపడడం లేదు. ఈ యంగ్స్టార్ శామ్ కాన్స్టెన్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ అది డొమెస్టిక్ వేరు, ఇది ఇంటర్నేషనల్ వేరు. డెఫినెట్లీ ఇక్కడైతే బుమ్రా తన్ని ట్యాకిల్ చేసి పడేస్తాడని నాకు అనిపిస్తుంది. అలానే మార్నస్ లబుషేన్ విషయానికి వచ్చా కూడా అతడు కూడా బాల్స్ ఆడుతున్నాడు కానీ రన్స్ స్కోర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలానే నెంబర్ 6 లో వచ్చే మిచెల్ మార్ష్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు రన్స్ కొట్టడానికి. కాబట్టి ఇది మన ఇండియాకు చాలా మంచి ఛాన్స్ ఆస్ట్రేలియాను ఓడించి 2-1 లీడ్లోకి రావడానికి. ఇక వాళ్ళ బౌలింగ్ లైనప్ విషయానికి వస్తే డెడ్లీగా కనబడుతుంది యాజ్ యూజువల్ గానే. మెయిన్లీ హేజల్వుడ్ వెళ్ళిపోయాడని మనం రిలాక్స్ అయితే అసలే కాకూడదు. కానీ బౌలాండ్ అయితే ఒక డెడ్లీయెస్ట్ బౌలర్. మనకైతే బిగ్ బాల్ టెస్ట్ లో అయితే నైట్ మేర్స్ చూపించాడు. ఒక ఇన్నింగ్స్ లో 3 వికెట్స్, ఒక ఇన్నింగ్స్ లో అయితే 4 వికెట్స్ తీసుకొని మన ఇండియన్స్ కి అయితే నైట్ మేర్ అంటే ఏదో చూపించాడు. కాబట్టి బౌలాండ్ ని కూడా ఎక్కడ కానీ సిల్లీగా లూజ్ చేయకుండా అతన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా కమెండబుల్ గా ఆడితే అతన్ని కూడా డామినేట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎనీవే ఆస్ట్రేలియా ప్రబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా ఉస్మాన్ ఖవాజా మరియు శామ్స్ కాన్స్టెన్స్ మరియు నెంబర్ 3 లో మార్నస్ లబుషేన్, నెంబర్ 4 లో స్టీవ్ స్మిత్, నెంబర్ 5 లో ట్రావిస్ హెడ్ ఫిట్ గా ఉంటే అతడు లేదంటే జోష్ ఇంగ్లీష్, నెంబర్ 6 లో మిచెల్ మార్ష్, నెంబర్ 7 లో అలెక్స్ క్యారీ, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10 లో నేథన్ లయన్, నెంబర్ 11 లో బౌలాండ్ బరిలో దిగే అవకాశాలు 200% ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.